హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశయులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే ఫస్ట్ పార్ట్ కంటిన్యూ అండి. ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో చెప్పినట్టు ఆ డోర్ అయితే అట్లా క్లోజ్ చేసేసారు, ఆ టన్నెల్ అనేది. ఆ లింక్ అయితే కింద ఇచ్చాను చూడండి. ఇవన్నీ అయితే ఫస్ట్ పార్ట్లో చూపించేసా. ఇవన్నీ అయితే పేపర్స్, న్యూస్ పేపర్స్ ఫ్రేమ్ చేసి పెట్టారు. జర్మన్ లాంగ్వేజ్లో ఉంది. ఇవన్నీ వచ్చేసి వాళ్ళ క్యాప్స్ అనమాట. ఈ మంచి మంచి బ్యాడ్జెస్ ఉండేటివన్నీ ఆఫీసర్లవి. ఇంకా ప్లస్ సింబల్ ఉంటే మాత్రము ఇంకా అంబులెన్స్ వాళ్ళవన్నమాట, హాస్పిటల్ వాళ్ళవన్నట్టు. ఈ పెయింట్ వచ్చేసి పోర్ట్రేట్ పెయింట్స్ వేసే అతను అప్పట్లో మెయిన్ అతను. ఇవన్నీ వచ్చేసి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్లు అవన్నీ ఉన్నాయన్నమాట. కార్డులు, అప్పట్లో డ్రైవింగ్ లైసెన్స్ అట్లా ఉండేది వాళ్ళ కార్డులు. ఇదంతా సెయింట్ జాన్ అంబులెన్స్ అనేసి ఇక్కడ ఫేమస్ అండి. ఆ సిబ్బంది ఫొటోస్ అప్పట్లో, దానిలో వర్క్ చేసిన సిబ్బందివి అప్పట్లో ఎలా వాళ్ళు క్యారీ చేసేవాళ్ళు అంబులెన్స్. చూడండి, జట్కాలు, గుర్రపు జట్కాలలో ఫస్ట్, తర్వాత బెల్ వచ్చేసి అంబులెన్స్ బెల్, అప్పట్లో బెల్ యూస్ చేసేది. ఇవన్నీ ఇన్ని రకాల కార్డులు ఉన్నాయని నాకు తెలియదు. రేషన్ కార్డు, క్లాత్, గుడ్డలు ఇచ్చేదానికి, ఇంకా చెప్పులు ఇచ్చేదానికి, ఫిష్ మార్కెట్లో అట్లంతా కార్డ్స్ అంట అప్పుడు, అవి కూడా ఇచ్చేవాళ్ళేమో అప్పుడు. ఇంకా ఈ నార్మల్ క్యాప్స్ అన్నీ వచ్చేసి వాళ్ళ సైన్యాలు అనమాట. అదైతే నాకు బాగా అర్థమైంది. ఇంకా ఇదంతా అప్పట్లో కార్వింగ్స్, అప్పట్లో వాళ్ళు చేసిన వర్క్స్ అనమాట ఇవన్నీ. చూడండి ఎంత బాగా వుడ్ పైన మొత్తం కార్వింగ్స్ అనమాట. ఇంకా వాళ్ళు యూజ్ చేసింది మ్యాక్సిమం బ్రాంజ్ మెటల్ కాబట్టి ఆ మెటల్ కార్వింగ్స్ అవన్నీ వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్, వాళ్ళు చేసిన కార్వింగ్స్ అవన్నీ ఇక్కడైతే పెట్టారు. అట్లా డిఫరెంట్గా వాళ్ళు చేసినవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సెటప్ లాగా పెట్టారు బాక్సుల్లో. అప్పట్లో ఇంకా ఈ రూమ్స్లో ఎంట్రీ లేదంట మనకి. నార్మల్గా జస్ట్ అట్లా వార్నింగ్ ఉంటుంది కదా నార్మల్గా అయితే. ఇక్కడంతా బోర్డులో వచ్చేసి కీస్ అన్నీ పెట్టేసి ఉన్నారు. ఇతనైతే కూర్చొని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టు, ఇది డేంజర్ బోర్డ్ అన్నట్టు. అతను ఏదన్నా చెప్తే అప్పుడు దాన్ని వదులుతారు, అవి ఏదో తిప్పుతారు కదా. ఇంకా వాటర్ ట్యాప్ అట్లా అన్నీ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు. ఇదంతా ఇంకా హాస్పిటల్ కిట్ అనమాట. చూడండి, డాక్టర్స్కి బాగా తెలుసుంటుంది డిఫరెంట్ టైప్స్ కిట్స్. అవన్నీ క్లీన్ చేసేదానికి, డిఫరెంట్ బ్లేడ్స్ అవన్నీ ఆపరేషన్స్ చేసేదానికి వాళ్ళ యూజ్ చేసిన థింగ్స్ అన్నీ ఉన్నాయి ఆ బాక్స్లో. ఇంకా ఇది వచ్చేసి అప్పట్లో పేపర్, న్యూస్ పేపర్ ద స్టార్. అప్పట్లో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు చనిపోయిన మెంబర్స్ గురించి రాశారు. ఇదంతా పాలిటిక్స్ అండి, పొలిటికల్ వాళ్ళదనమాట. వాళ్ళకి సంబంధించిన బ్యాడ్జ్లు ఆ కార్ల మీద పెట్టుకుంటారు కదా, వాళ్ళ వాహనాల మీద జెండాలు, వాళ్ళ పొలిటీషియన్స్కి మొత్తం సంబంధించినవి ఇవి ఇక్కడంతా ఉన్నాయి. నేను మీకు వీడియో బోర్ కొట్టేస్తుందని చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా, అందుకే మీకు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇంకా ఇది వచ్చేసి ట్యాంక్ అనమాట, పెట్రోల్ ట్యాంక్. ఎంత పెద్ద ట్యాంక్ ఉందో చూడండి. వీళ్ళదంతా వచ్చేసి ఎయిర్ ఫోర్స్ సిబ్బంది. ఇది జర్మన్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది. ఎయిర్లో నుంచి కూడా, అంటే మొత్తం దాడులు జరిగేది కదా, ఆ ఫోర్స్ అనమాట. వాళ్ళ గన్ను, వాళ్ళ వాటర్ బాటిల్, వాళ్ళ బైనాక్యులర్స్, వాళ్ళ బ్యాడ్జెస్, మొత్తం సెటప్ ఒక మనిషి వేసుకున్నవన్నీ. ఇది వచ్చేసి ట్యాంక్. చూడండి, వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేశారంట. ఈ ఐలాండ్లో 3 ట్యాంక్స్ చేస్తే 1 ట్యాంక్ ఇక్కడ ఉంది. 1 ట్యాంక్ వచ్చేసి ఇప్పుడు యూజ్ చేస్తున్నారంట. 1 ట్యాంక్ వచ్చేసి సెల్ చేశారంట, సోల్డ్ అయిపోయిందంట. అప్పట్లో వాళ్ళు తయారు చేసి అమ్మడం అనేది గ్రేట్ కదా, ట్యాంక్స్ అనేటివి. ఎంత పెద్ద ట్యాంకో. అవుట్ సైడ్ ఏమన్నా ఎంట్రీ ఉందేమో తెలియదు. ఆ షట్టర్ అయితే కనిపిస్తుంది కానీ కనిపించినట్టు, మనకైతే అవుట్ సైడ్ అయితే ఎక్కడ కనిపించలేదు బయట చూస్తే. ఇవి వచ్చేసి ఇక్కడ రేజర్ బ్లేడ్స్ అంట, స్టడ్స్, ఇంకా టీ క్లాత్ ఇవన్నీ ఉన్నాయి. రేజర్ ప్లేట్స్ అనగానే మా నాన్న గుర్తొచ్చాడు. మా నాన్న ఇప్పటికీ రేజర్ ప్లేట్సే యూజ్ చేస్తాడు షేవింగ్కి. ప్రతి ఒక్కటి ఏది పోనీకుండా పెట్టారు మొత్తము. ఇవన్నీ బ్యాడ్జీలు అండి, క్లాత్ బ్యాడ్జీలు. అప్పట్లో యూజ్ చేసిన వుడ్స్, వాళ్ళ చెప్పులు, ఇంకా డిజైన్స్,
ఇవి కూడా అవేనమాట. చూడండి అప్పట్లో మిషన్ ఉన్నాయి కదా బాంబువి వేసేవి, ఆ మిషన్ గన్స్ అన్నీ కొన్ని కొన్ని టాయ్స్ రూపంలో అని కాదు, ఆ డిజైన్స్ పెట్టారనమాట. అంత పెద్ద ట్యాంక్స్ తెచ్చి ఇక్కడ మ్యూజియంస్లో పెట్టలేరు కదా ఏమో. ఇవన్నీ వచ్చేసి మనకి హాస్పిటల్లో ఐసీయూ సెక్షన్ అనేసి అట్లా ఉంటుంది కదా, ఒక్కొక్క అడ్మిషన్ సెక్షన్కి ఒక్కొక్క బోర్డు అవన్నమాట. అవన్నీ వాటికి కలర్స్ ఇవన్నీ ఓల్డ్ ఆ టైంలో వచ్చేసి కరెన్సీ నోట్స్ ఏమేమి యూజ్ చేశారని మెయిన్వి కొన్ని పెట్టారు ఇక్కడ. ఇది కూడా స్పెషల్ న్యూస్ అంట. ఇవన్నీ వచ్చేసి ఇంకా న్యూస్ పేపర్స్. ఇది పోలీసులు, ఇది జర్మన్ వాళ్ళ పోలీసులు. ఈ కొన్ని జర్మన్లో రాశారండి, మనకు కొన్ని అర్థం కాదు. కొన్ని వచ్చేసి ఇంకా ఇంగ్లీష్లో పెట్టున్నారు. స్వాస్తిక్ సింబల్ ఉన్నవన్నీ వచ్చేసి జర్మన్స్వి. ఇక్కడ వాళ్ళవి వచ్చేసి నార్మల్గా పెట్టారు. ఇంకా కొన్ని విక్టోరియన్ పీరియడ్ అని అట్లా ఉన్నాయన్నమాట. అవి కూడా చూపిస్తాను. కొన్ని అయితే నాకు అర్థం కాలేదు. అన్నీ పోలీసులు, నేవీ, ఎయిర్ ఫోర్సు ఎట్లా ఒక్కొక్కరి అప్పుడు ఓల్డ్ ఫొటోస్ చూడండి. ఓల్డ్ ఫొటోస్ అంటే నాకు భలే ఇష్టము. అప్పట్లో ఎట్లా దిగారో అసలు అప్పట్లో క్లారిటీ అట్లుంది ఫోన్లు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వస్తే అట్లుంది అనేసి అవి భలే చూస్తుంటా నేనైతే. ఇదంతా స్టాంప్ కలెక్షన్ చూడండి. అప్పట్లో స్టాంప్స్ ఎక్కువ ఉత్తరాలే కదా అప్పుడు. ఇప్పటికి కూడా ఇక్కడ ఉత్తరాలు బాగా యూజ్ చేస్తారులేండి. మనకంటూ అసలు పోస్ట్ బాక్సులు లేవనుకుంటా ఇప్పుడు. స్టిల్ ఇక్కడైతే ఇప్పటికీ ఉత్తరాలు రాసుకుంటారు. గ్రీటింగ్స్ కూడా భలే పంపిస్తుంటారు. భలే అనిపిస్తుంది నాకు. పంపించాలనిపిస్తుంది అట్లా. ఇవి కూడా ఇంకా వాళ్ళవే అన్నమాట, జర్మన్స్ వాళ్ళవి. చూడండి వాళ్ళు యూజ్ చేసిన స్పూన్లు, ఫోర్కులు అవన్నీ పెట్టున్నారు, ఏది వదలలేదు. ఇదంతా న్యూస్ పేపర్స్. ఇంకా అయ్యో ఎంతమంది చనిపోయినారు అనేసి అట్లా పెట్టున్నారు. ఇవన్నీ చూడండి ఫోన్లు ఇవన్నీ చాలా వరకు నాకైతే మనకి తెలుసు. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూడండి ఫోన్లు అయితే. మనకి తెలిసినవే కావండి, ఇవన్నీ సినిమాల ద్వారా నేనైతే చాలా చూశాను కాబట్టి. కానీ రియల్గా చూడడం ఇక్కడే. కత్తులు, ఎన్ని టైప్స్ కత్తులు ఉన్నాయి. వీటిని మనం కత్తులు అనము, స్వోర్డ్స్. ఏదో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. అన్నీ స్వోర్డ్సే కాదు, ఇంకా బ్యాడ్జెస్, ఇంకా కొంచెం మంచిగా ఉంటే పెద్ద ఆఫీసరు అట్లా అనేసి అన్నమాట. క్లాత్ బ్యాడ్జ్లు ఉన్నాయి, ఇంకా హ్యాట్స్కి పెట్టే బ్యాడ్జ్లు ఉన్నాయి, షర్ట్స్కి పెట్టే బ్యాడ్జ్లు ఉన్నాయి, హ్యాండ్స్కి పెట్టే బ్యాడ్జ్లు ఉన్నాయి, అన్ని బ్యాడ్జ్లు ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ఒక్కొక్క ఆఫీసర్కి సంబంధించిన ఒక్కొక్క బ్యాడ్జ్ అనమాట, అట్లా ఉన్నాయి. ఇవన్నీ చెప్పులు. ఇక్కడ చిన్న మిషన్ ఉంది. వీళ్ళు అప్పట్లో ఏమేమి ప్రొఫెషన్ ఉండేది వీళ్ళదంతా అని మొత్తం అనమాట. అప్పుడు ఎక్కువ టొబాకో పండించేదంట, అందుకే టొబాకో కూడా స్టిల్ పెట్టున్నారు చూడండి. ఇప్పుడు కూడా ఆ పొగాకు అట్లానే ఉంది. ఇవి కూడా ఇంకా జర్మన్ వాళ్ళ బ్యాడ్జెస్ అనమాట. మిషన్ గను ఇక్కడే చూడడము ఫస్ట్. గన్స్ రీసెంట్గా ఒక సినిమాలో చూసా. అవన్నీ నేను గ్రాఫిక్స్ అనుకున్నా, కానీ అప్పట్లో ఇలాంటి మిషన్ గన్స్ యూజ్ చేశారంటే అసలు చూడండి. ఇక్కడ బుల్లెట్స్ పడిపోయినట్టు కూడా పెట్టున్నారు. ఇంకా ఇక్కడ వైర్ కూడా పెట్టున్నారు కదా, అదైతే టచ్ చేస్తే ఎలక్ట్రికల్ సిగ్నల్ వచ్చి అలారం మోగుతుందంట. మా బాబు అయితే ట్రై కూడా చేసినాడులేండి. అవుట్ సైడ్ ఉంటే అది టచ్ చేయొద్దని పెట్టుంటే టచ్ చేశాడు, సౌండ్ వచ్చింది. అది కూడా మీకు పెడతాను. ఇతను వచ్చేసి ఇక్కడ చెక్ చేస్తున్నట్టు, ఇంకా దూరంగా వస్తూ ఉంటారు కదా శత్రువులు, వాళ్ళని చెక్ చేయడానికి బైనాక్యులర్స్ అట్లా చెక్ చేస్తూ ఉంటారు కదా, అట్లా అనమాట. ఆల్ టైప్స్ గన్స్ అయితే నేను ఇక్కడ బాగా చూసి సాటిస్ఫై అయినానండి. ఎప్పుడు సినిమాల్లోనే కాదు రియల్గా కూడా చూడొచ్చని ఇక్కడ అర్థమైంది. కానీ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఐలాండ్ అండి. ఇక్కడికి వచ్చి స్టే చేసి ఇక్కడ చూడాలంటే కొంచెం ఎక్స్పెన్సివే అనిపిస్తుంది. ఇంకా ఆ షిప్స్లో అయితే వెళ్ళే వాళ్ళు వచ్చేసి ఇక్కడ దూరంగా ఆగి ఇంకా బోట్స్ తీసుకొని వచ్చి ఇక్కడ ఉండిపోతారు. కానీ వచ్చినా కూడా చాలా మ్యూజియంస్ ఉన్నాయి, చాలా
ఉన్నాయి కాబట్టి అన్నీ చూసి స్పెండ్ చేసి అన్నీ క్లియర్గా అయితే తెలుసుకోలేరు. సో వాళ్ళకి కొంచెం టైమే ఇస్తారు. ఎందుకంటే షిప్స్ ఎక్కువ రోజులు ఇంకా సముద్రంలో ఆగలేవు కదా! అందుకే ఒక 2 డేస్ ఏమో ఉంటాయంట. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇంకా అన్నీ కవర్ చేసుకొని పోతారు 1 ఆర్ 2 డేస్‌లో. అంటే ఒక్కొక్క వాళ్ళు పే చేసిన మనీని బట్టి ఉంటాయి. అవి పెద్ద పెద్ద షిప్స్ కదా! అన్నీ తిరుక్కుంటారు కదా! వాళ్ళు ఇన్ని డేస్ అని చెప్పి. వాళ్ళొచ్చేసిన తర్వాత ఇంకా 1 అవర్ అట్లా ఇస్తారనమాట. ఒక గైడ్‌ని పెట్టుకొనొస్తారు. 1 అవర్, 2 అవర్స్ ఇస్తారు. నేను చూసాననమాట రియల్‌గా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళంతా ఎక్స్‌ప్లెయిన్ చేయడం. ప్రతి ప్లేస్‌ని ఇంకా మెయిన్ టూరిజం ప్లేస్ అనేటివి ఉంటాయి కదా! అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేసి చూపిస్తారు. బట్ చాలా కష్టమండి. 1 ఆర్ 2 డేస్‌లో ఎంత కవర్ చేయాలంటే చూడ్డానికి చిన్న ఐలాండ్ అనే అనిపించింది నాకు కూడా. ఇవన్నీ ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాతే అర్థమైంది. ఇంత ఉన్నాయా అనేసి. వీళ్ళైతే రాయల్ ఎయిర్ ఫోర్స్. అప్పట్లో రాయల్ ఫ్యామిలీ ఉంటాయి కదా! విక్టోరియా కాలంకి ముందనమాట. అప్పట్లో రాయల్ ఫ్యామిలీస్ కంటే మళ్ళీ సెపరేట్ ఎయిర్ ఫోర్స్, వాళ్ళకి సెపరేట్ బాడీ గార్డ్స్ అని అందరూ ఉంటారు కదా! వాళ్ళకి సంబంధించిన బ్యాడ్జ్‌లు, వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ వాళ్ళకి సంబంధించినవి కాబట్టి చూడండి ఎంత సూపర్ అంటే సూపర్ అసలు. హైలైట్ ఇవైతే. ఎందుకంటే ఇది రాయల్ ఫ్యామిలీకి సంబంధించినవి కాబట్టి ఈ డిజైన్స్, ఈ బ్యాడ్జెస్ ఇవి వేరనమాట. వీళ్ళ హ్యాట్స్ గానీ అన్నీ ప్రతి డిజైన్ ఎంత డీటెయిలింగ్‌గా ఉందంటే అంత డీటెయిలింగ్ ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి. క్వాల్ క్వాలిటీ అనే కన్నా ఎక్స్‌పెన్సివ్ అని చెప్పొచ్చు. క్వాలిటీ అని కూడా అనకూడదు. డీటెయిలింగు వాళ్ళైతే ఇంకా మొత్తం బాడీకి కూడా మెయింటైన్ చేస్తారు కదా! ఇంక వాళ్ళు ఎంత జాగ్రత్తగా పెట్టాలనో ఇంకా రాయల్ ఫ్యామిలీస్‌ని అయితే సెక్యూరిటీ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ సెపరేట్ ఉంటారు. వాళ్ళకి సెపరేట్ అన్ని బ్యాడ్జ్‌లు కానీ అన్నీ వాళ్ళకి డీటెయిలింగ్ ఉంటది. వాళ్ళ ఫ్లైట్స్ కూడా వాళ్ళకి మళ్ళీ సింబల్స్ అన్నీ డిఫరెంట్ కదా! వాటిపైన గుర్తులుంటాయి రాయల్ ఫ్యామిలీ అని చెప్పి. అవన్నీ అనమాట. ఇంకా ఇవైతే నాకు భలే నచ్చాయి. ఇన్ని బ్యాడ్జ్‌లు అంత డీటెయిలింగ్ అసల సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఎంత క్యూట్‌గా ఉన్నాయో అసలు. వాళ్ళకి సైన్యం ఉంటారు కదా! ఆ సైన్యాన్ని మొత్తం ఇక్కడ నేను అన్నీ గన్సే అనుకున్నా రివాల్వర్స్ అంటారని. కానీ రివాల్వర్ వేరు, పిస్టల్ వేరు, ఇంకా మిషన్ గన్స్ ఇంకా ఇన్ని టైప్స్ గన్స్ ఇక్కడ చూసాక నాకైతే అసల ఒక కోరిక తీరింది. అంతే కదా! ఉంటది కదా కొంతమందికి. మనం పట్టుకోకూడదులెండి. మనకు అంత మరీ అంత పిచ్చి కోరికలు లేవు. ఎన్ని గన్స్ ఉన్నాయో ఇక్కడ. నేను ఫస్ట్‌లో స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు మ్యూజియంకి ఊరికే అట్లా 1 ఆర్ 2 పెట్టారేమో అనుకున్నా. ఫైనల్‌గా ఇక్కడికొచ్చిన తర్వాత మొత్తం ఇక్కడ చూసాను. అంటే గన్స్ ఎంతైనా డేంజర్ కదా! పెట్టరేమో మ్యూజియంస్‌లో అనుకున్నా. కానీ ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది. చాలా వరకు ఫైన్ చేసినవన్నీ పెట్టేసున్నారిక్కడ. ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్‌కి చెప్పొచ్చు గ్రేట్ అని. ఇక్కడ ఆ రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన ఆమె ఫోటో కూడా పెట్టున్నారు. ఇది జర్మన్ వాళ్ళదంట. జర్మన్ పీపుల్ ఉంటారు కదా! రాయల్‌కి సంబంధించి. ఇంకా ఈ డిజైన్ జ్యువెలరీ అయితే ఇంగా క్వీన్స్‌దే. లేడీస్‌కే కదా అవి ఉంటాయి ఇంకా. వాళ్ళ హ్యాట్స్, వాళ్ళ థింగ్స్ అన్నీ. ఇవంతా ఇంకా వాళ్ళకి సంబంధించిన పోలీసులు ఉంటారు కదా! వాళ్ళ ఫోటోలు కూడా చాలా వరకు కలెక్ట్ చేసి మొత్తం పెట్టారనమాట. నాకైతే ఇక్కడ మెయిన్ బ్యాడ్జ్‌లు ఎంత డీటెయిలింగ్‌గా ఎంత బాగున్నాయో. ఇదైతే ఎమర్జెన్సీ డోరు. నాకు ఔట్ సైడ్ వెళ్ళి చూసాం గానీ ఎక్కడా కనిపించలేదు. ఎంత పెద్ద టేబుల్ ఉందో చూడండి రాయల్ ఫ్యామిలీది. బాంబులు కూడా పెట్టారు ఈడైతే. అసలు అతడు సినిమాలో చూసాను ఆ బాంబు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఏదో జస్ట్ లైక్ దట్ అట్లా టీవీలో చూపిస్తుంటారనుకున్నా కానీ ఇక్కడ చూసిన తర్వాత అన్నీ మనకి రియాలిటీని బట్టే ఇక్కడ తీసుకొచ్చి పెడతారని అర్థమైంది. అదైతే మీకు చూపించింది లాస్ట్ 5th టన్నెల్. మీకు ఆల్రెడీ ఫస్ట్ చూపించాను కదా! ట్యాంకు, పెట్రోల్ ట్యాంకు. అది ఒక టన్నెల్ అంతా ఉందనమాట. అది థర్డ్ వన్. ఇది మధ్యలో ఉంది. ఇది 4th టన్నెల్ అనమాట. ఇది వచ్చేసి విక్టోరియన్ పీరియడ్‌లో బ్యాడ్జెస్ అప్పట్లో వాళ్ళ ఫోర్స్
చూడండి వీళ్ళకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ వీళ్ళంతా వచ్చేసి డిఫరెంట్ కాస్ట్యూమ్ అనమాట మళ్ళీ వీళ్ళు. అండ్ రాయల్ ఫ్యామిలీ వీళ్ళు వెళ్తుంటే వాళ్ళకి ముందు పక్కన వాళ్ళని స్వాగతిస్తూ పరేడ్స్ జరుగుతాయి కదా, అప్పుడు బ్యాండ్స్ వాయించడము అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా పెట్టున్నారు ఇక్కడైతే. అది చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే చూడండి క్రియేట్ చేశారనమాట అప్పట్లో. ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన ఇవి ఉంటాయి కదా, వాళ్ళు పండించినవి అన్నీ తీసుకొని అన్నీ ఏమంటారు కొన్ని కొన్ని వర్డ్స్ రావట్లేదు మీకు చెప్తుంటే. మొత్తము సెక్యూర్ చేసుకోవడం అనమాట, గుడామ్స్లో పెట్టడము, అదంతా అందిస్తున్నట్టు అతను పెడుతున్నట్టు అవన్నీ సెక్యూర్ చేసుకోవడం వాళ్ళు పండించినవన్నీ. మొత్తం ఇక్కడైతే నాకు ఫస్ట్ కనిపించలేదు, కానీ ఫోన్లో చూసిన తర్వాతేనండి నాకు ఇదొక్కటి నాకు ఐఫోన్లో చాలా బాగా అనిపించింది. కళ్ళతో చూడలేకపోయినాను నేను, ఎందుకంటే కనిపించట్లేదు, అస్సలు కనిపించట్లేదు. తర్వాత జూమ్ చేసిన తర్వాత నాకైతే చాలా వరకు డీటెయిలింగ్గా నేను ఫోన్లో నుంచే చూశాను. ఎందుకంటే ఈ బ్యాడ్జ్లన్నీ ఇవన్నీ చాలా దూరంగా ఉన్నాయి, అది ఏ బ్యాడ్జ్ ఏదో మనకి తెలియదు. ప్లస్ కొన్ని అయితే విండోస్లో నుంచి చూస్తున్నా మనకంత లైటింగ్ వల్ల లైట్ పడుతుంది, కానీ మనకి లోపల ఏముందో తెలియదు. అప్పుడు నేను ఫోన్లో చూసి జూమ్ చేస్తే ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా కనిపించాయి. నాకు అదొక్కటి ఐఫోన్లో అయితే చాలా బాగా అనిపించింది. నార్మల్ ఫోను ఇప్పుడు యూజ్ చేయట్లేదు, నార్మల్ ఫోన్లో కూడా కనిపించవచ్చు, కానీ ఇంత డీటెయిలింగ్ అయితే కనిపించదు. ఇదొక్కదానికి నేను ఐఫోన్ అయితే మెచ్చుకుంటాను. చూడండి ఇంత బాగా జూమ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా ఏ బ్యాడ్జ్ దేంది, ఏ హ్యాట్ దేంది, ఎప్పటి ఫోటోలు, ఎవరు వీళ్ళు మొత్తం వచ్చేసి మనము ఈ దూరంలో ఉన్నవి చిన్న చిన్న లెటర్స్ మనకు కనిపించావు కదా, ఫోన్ ద్వారా ఇవన్నీ అయితే నేను బాగా తెలుసుకున్నా. ఇంకా వాళ్ళు యూజ్ చేసిన రాయల్ ఫ్యామిలీ కదండి, చూడండి ఎట్లా ఉన్నాయో వాళ్ళ థింగ్స్, వాళ్ళు యూజ్ చేసిన వస్తువులన్నీ అంతా రాయల్ ఫ్యామిలీ కాబట్టి అన్నీ వెండి బ్రాంజే ఉంటాయి మ్యాక్సిమం. ఇంకా బాగా అలసిపోయి వచ్చేసాము, పైకి వెళ్దాం అక్కడ అని చెప్పి చూస్తే ఎక్స్ప్లోర్ చేద్దామని అక్కడ క్లోజ్ చేసేసి ఉన్నారనమాట. యాక్చువల్గా అయితే అక్కడ అక్వేరియం ఉంది, క్లోజ్ చేశారంట, ప్రజెంట్ అయితే అది ఓపెన్ లేదంట. సో వర్క్స్ అయితే జరుగుతున్నాయి, అది ఫ్యూచర్లో ఏమైనా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ఓపెన్ చేస్తారేమో. ఇంకా మేమైతే ఇంకా బాగా టైర్డ్ అయిపోయినాము, లంచ్ కూడా తెచ్చుకొని తినేసాము. ఇంకా బయట తినేసిన తర్వాత మళ్ళీ వ్యూ చూస్తూ వెళ్తున్నాం అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వ్యూ. అందులో ఈవినింగ్ అయిపోయింది, 3 అవర్స్ స్పెండ్ చేసామన్నమాట. 3 అవర్స్ తర్వాత బయట వస్తే కొంచెం చల్లగా అయిపోయింది వెదరు. ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్ చూసుకుంటూ ఇంకా అట్లయితే బయలుదేరాము. ఇంకా ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తాం, మరిన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇంకా ఫైనల్ లాస్ట్ థింగ్ అండి, ఇది 3 months బ్యాక్ అయితే కాలిపోయిందనమాట ఈ రెస్టారెంటు. ఇది కొంచెం సిటీ దూరం ఏం లేదు, మరీ అంత దూరం లేదు. చూడండి బీచ్కి కొంచెం దగ్గరగా ఉంది, ఇళ్ళకి దూరంగా ఉండడం వల్ల నైట్ 11 వరకు ఓపెన్ ఉంటుంది అనమాట బార్ అండ్ రెస్టారెంట్స్. వాళ్ళు ఇంకా స్టాఫ్ మర్చిపోయి ఓవెన్ ఆఫ్ చేయలేదంట. ఇంకా స్లోగా బర్నింగ్ అనేది స్టార్ట్ అయ్యి మంటలు పెద్దవైపోయి అది కనుక్కునేసరికి తెల్లవారుజామున 5 అయిపోయి మొత్తం కాలిపోయింది. స్టిల్ ఇప్పుడు కూడా స్మెల్ వస్తుందండి, ఆ బర్నింగ్ స్మెల్. ఇది మొత్తం ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి మొత్తము క్లైమ్ చేసుకొని చేయాలంటే 3 years పడుతుందంట. అంత